హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జస్ట్ దివ్య. ఈరోజు నేను చేయబోయే రెసిపీ ఏంటంటే హోమ్ మేడ్ చాక్లెట్స్ అండి. పిల్లలు ఎంతో ఇష్టంగా తినే చాక్లెట్స్ మనం ఈజీగా ఇంట్లోనే తయారు చేసేసుకుందాం. నేను ఇవాళ డబుల్ బాయిలర్ ప్రాసెస్ యూస్ చేసి చాక్లెట్స్ చేస్తున్నానండి. దానికోసం ముందుగా ఒక బౌల్లో వాటర్ తీసుకొని బాగా మరిగించుకోవాలి. దానిపైన ఇంకొక బౌల్ని పెట్టాలండి. అది గ్లాస్ది కానీ స్టీల్ కానీ లేదా ఇలా పింగాణిదైనా ఏదైనా యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు అందులో నేను ఒక 3 టేబుల్ స్పూన్స్ గీ యూస్ చేశానండి. జనరల్గా అయితే బటర్ కూడా యూస్ చేసుకోవచ్చు. కొంతమంది కోకోనట్ ఆయిల్ కూడా యూస్ చేస్తుంటారు, ఫ్రెష్ కోకోనట్ ఆయిల్ అయితే. నేను ఇవాళ నెయ్యిని యూస్ చేస్తున్నానండి. ఒక 3 టేబుల్ స్పూన్స్ నెయ్యి తీసుకున్నాను. ఇప్పుడు అందులోకి నేను ఒక పావు కప్పు పౌడర్డ్ షుగర్ తీసుకున్నానండి. షుగర్ని బాగా పౌడర్ చేసి ఆ పౌడర్డ్ షుగర్ యూస్ చేసుకోవచ్చు, లేదా ఐసింగ్ షుగర్ ఉంటే అది కూడా యూస్ చేసుకోవచ్చు. అంటే దగ్గర దగ్గర ఒక ఇది కూడా 3 to 4 టేబుల్ స్పూన్స్ అవుతుందండి, టేబుల్ స్పూన్స్లో చెప్పుకోవాలంటే. అప్పుడు ఆ గీలో మొత్తం ఆ పౌడర్ షుగర్ని బాగా కలిపేసేయాలండి. బాగా మిక్స్ అయిపోవాలి, కరిగిపోవాలి. బటర్లో అయితే బాగా మెల్ట్ అవుతుంది. నేను గీ యూస్ చేశాను కాబట్టి కొంచెం అట్లా వైట్గా ఉంటుంది. బాగా కరిగించిన తర్వాత అందులోనే మనం కోకో పౌడర్ని యూస్ చేసుకోవాలండి. కోకో పౌడర్ని వేయాలి. 2 టేబుల్ స్పూన్స్ కోకో పౌడర్ యూస్ చేశాను నేను. ఈ కోకో పౌడర్ కూడా కలిసేటట్టు బాగా తిప్పాలి. యాక్చువల్గా మనకి ఇలా కలుపుతున్నప్పుడే కొంచెం జారుడుగా వచ్చినప్పుడు ఇదే మనం డైరెక్ట్గా వేసేసుకోవచ్చు అండి చాక్లెట్ మాల్లోకి. నేను కాకపోతే కొంచెం గట్టిగా ఉంది కదా అని ఒక 1 టేబుల్ స్పూన్ పాలు పోసుకున్నాను. ఈ పాలు పోయంగానే ఏమైందంటే కొంచెం ఆ నెయ్యి అన్నది ఇట్లా వచ్చేస్తుంది పైకి కొంచెం కొంచెంగా. నేను ఇందులో ఇప్పుడు ఫ్లేవర్ కోసం వెనిలా ఎసెన్స్ యూస్ చేశానండి. వెనిలా ఎసెన్స్ యూస్ చేసి అది బాగా తిప్పుకోవాలి. నెయ్యి అన్నీ కరిగేలా తిప్పి మనం చాక్లెట్ మౌల్డ్ తీసుకొని అందులో గార్నిషింగ్ కోసం కొంచెం జీడిపప్పులు వేసాను ముందు. దానిపైన మనం ఈ చాక్లెట్ అంతా వేసేసుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ అండి, అంతే. హాఫ్ అన్ అవర్ నేను డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాను. డీప్ ఫ్రీజర్లో పెట్టిన తర్వాత అట్లాగా చాలా ఈజీగా పర్ఫెక్ట్గా చాక్లెట్స్ వచ్చేసినాయి అండి. అండ్ టేస్ట్ అయితే సూపర్ ఉంది. బటర్తో కన్నా కూడా గీతో చేసిన చాక్లెట్స్ చాలా బాగుంటాయండి. డిఫరెంట్ టేస్ట్ వస్తుందన్నమాట. చాలా రుచిగా ఎమ్మీగా పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. సో ఓన్లీ 3 ఇంగ్రీడియంట్స్తో చాలా తక్కువ టైంలో ఈజీగా చేసేసుకునే ప్రాసెస్ అండి ఇది చాక్లెట్కి. చాక్లెట్స్ ఇంకా చాలా వేరే వేరే మెథడ్స్లో కూడా చేయొచ్చు, కాకపోతే ఇదైతే సింపుల్ మెథడ్. నా రెసిపీ మీకు నచ్చిందా? అయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.